హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాకేష్. ఎన్నో అద్భుతాలకు ఆశ్చర్యాలకు నిలవైన ఒరిస్సా సముద్ర తీరాన ఉన్న శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని 12వ శతాబ్ద కాలంలో కళింగ రాజులచే నిర్మించారు. 70 అడుగుల పొడవైన గోపురం గల ఈ ఆలయం యొక్క నీడ ఏ సమయంలో కూడా కనిపించదండి. ఆ ఆలయ గోపురం మీద ఉన్న జెండా ప్రతిరోజు మారుస్తారు. ఒకవేళ మార్చకపోతే ఆ ఆలయాన్ని 18 సంవత్సరాలు మూసివేస్తారని చరిత్ర చెప్తుంది. ఆ ఆలయంలో ఉండే దేవతమూర్తులైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను వేప చెట్టు నుండి చేసిన చెక్కలతో మాత్రమే తయారు చేస్తారు. ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయం లాంటి ఆలయం సేమ్ టు సేమ్ మన హైదరాబాద్లో కూడా కట్టించారని మీకు తెలుసా? ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు, ఆలయం యొక్క కళా నైపుణ్యం మరియు విశిష్టత, ఈ ఆలయంలో ఉండే దేవతలు వివిధ రంగులలో ఉంటారు. ఆలయ ప్రాంగణంలో ఎంతో అద్భుతమైన హనుమాన్ టెంపుల్, గణేష్ టెంపుల్, మహాలక్ష్మి టెంపుల్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో ఈ టెంపుల్స్ ఉండడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. ఈరోజు మీకు హైదరాబాద్లోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని చూపిస్తున్నా, కానీ ఏదో ఒక రోజు మాత్రం మీ సపోర్ట్తో ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని తప్పకుండా చూపిస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీ ఆశీస్సులు ఎల్లవేళలా నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రాకేష్.